Okay, guys, welcome to the session. So let's start our session. So please, wherever you are, focus on the session. You're investing your time. All right. So chalo then. So last class లో మనం ఏం డిస్కస్ చేసినామంటే Ansible యొక్క ad hoc commands and Ansible setup డిస్కస్ చేసినాం. ఓకే. సో ఈరోజు మనం దాన్ని కంటిన్యూ చేద్దాం. సో ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ క్లాస్లో ఈ ఆటోమేషన్ ఎట్లా చేస్తాం, ఈ అడ్హాక్ కమాండ్స్ ఏంటివి, ఈవెన్ మాడ్యూల్స్ని కూడా ఇంట్రొడ్యూస్ చేసినట్టున్నా. సో నేను నిన్న చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్ సో ఫార్ till yesterday, till now? Are we all good? Clear, right? సరే. సో నేను ఆల్రెడీ సర్వర్స్ని ఇందాకే స్టార్ట్ కూడా చేశాను. సో ఆల్ సర్వర్స్, Ansible కంట్రోల్ సర్వర్ అండ్ రిమోట్ నోడ్స్ ఆల్ ఆర్ అప్ అండ్ రన్నింగ్. ఒక్కసారి నేను కనెక్ట్ కూడా అవుతాను. సో మొబైఎక్స్ సెషన్ SSH EC2-user private key. I'll pass the private key. See, not necessary మీరు మొబైల్సే వాడాలని ఏం లేదు. మీకు గిట్ బ్యాష్ కంఫర్టబుల్గా ఉంటే గిట్ బ్యాష్ వాడండి, పుట్టి కంఫర్టబుల్గా ఉంటే పుట్టితో కనెక్ట్ కండి. సో మీకు ఏది కంఫర్ట్గా ఉంటే దాంతో కనెక్ట్ కండి. ఇవన్నీ SSH క్లయింట్స్. సో ఇవన్నీ SSH క్లయింట్స్ జస్ట్ టు కనెక్ట్ టు ద ఎన్విరాన్మెంట్. మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది చేసుకోండి. ఓకే, ఇది నా మాస్టర్ సర్వర్ ఆర్ కంట్రోల్ సర్వర్. ఆల్ రైట్. సో సిమిలర్లీ నేను వర్కర్ నోడ్స్ కి కూడా కనెక్ట్ అవుతాను. ఆల్ రైట్. స్పెసిఫై యూజర్ నేమ్ EC2-user. వర్కర్ నోడ్ యొక్క హోస్ట్ IP తీసుకుంటా. లెట్ మీ కనెక్ట్. ఓకే, అట్లనే ఇంకో వర్కర్ నోడ్ కూడా తీసుకుందాం. EC2-user, pass the private key and ఇది అవసరం లేదు, క్లోజ్ ఇట్. వర్కర్ నోడ్ 2, copy the public IP, paste here. Okay, accept. సో ఇది రెండు సేమ్ అయ్యింది. ఇది కంట్రోల్ సర్వర్ నోడ్ 2. ఓకే, నోడ్ 1 నేను తీసుకోలే అనుకుంటా. SSH EC2-user private key. ఐ థింక్ నేను నోడ్ 1 IP కాపీ చేయబోయి మళ్ళీ మాస్టర్ సర్వర్ ఐపీఏ కాపీ చేశాను అనుకుంటా. దట్స్ వై మళ్ళీ మాస్టర్ సర్వర్లోకి లాగిన్ అయ్యాను. అంటే సో 2 మాస్టర్ టెర్మినల్స్ ఉన్నాయి, నోడ్ 2 అండ్ నోడ్ 1. ఓకే, నోడ్ 1, నోడ్ 2, ఈ రెండు మాస్టర్లు అవసరం లేదు. ఆల్ రైట్. సరే, మరి ఒక్కసారి మన Ansible ఎన్విరాన్మెంట్ ఇంటాక్ట్ ఉందో లేదో చెక్ చేద్దాం. సో ఎట్లా చెక్ చేయొచ్చు? లెట్స్ పింగ్ దోస్ సర్వర్స్. లెట్స్ పింగ్ వర్కర్ నోడ్స్, రిమోట్ నోడ్స్ ఫ్రమ్ మాస్టర్. ఓకే, సో ఎలా చేద్దాం? ఏ మాడ్యూల్ ద్వారా చేద్దాం? పింగ్ మాడ్యూల్ ద్వారా చేద్దాం. సో మనకు అర్థమైపోతుంది ఇంటాక్ట్ ఉందా లేదా, ప్రాపర్ కనెక్టివిటీ ఉందా లేదా. Ansible, ఓకే, ఎక్కడున్నాయి ఆ రిమోట్ నోడ్స్? ఇన్వెంటరీలో మనం మెన్షన్ చేసినాం. సో -i, వేర్ ఇస్ ఇన్వెంటరీ? /opt-లో ఇన్వెంటరీ ఫైల్ ఉంది. అందులో ఏ సర్వర్స్ కి చేద్దాం? ఆల్ సర్వర్స్ కి చేద్దాం. ఆల్ అంటే అందులో ఉన్నాయి మన ప్రైవేట్ ఐపీస్ ఉన్నాయి. ఈ రెండు సర్వర్స్ ప్రైవేట్ ఐపీస్ నేను ఇన్వెంటరీలో మెన్షన్ చేసిన. ఆల్. వాట్ యూ వాంట్ టు డూ? ఐ వాంట్ టు చెక్ ద కనెక్టివిటీ యూజింగ్ పింగ్ మాడ్యూల్. Okay, now you got it right. What is this EM? EM is ping.
మాడ్యూల్ ఫర్ ఓకే సో మాడ్యూల్ పింగ్ మాడ్యూల్ ఎంటర్ కొట్టండి. నా వాట్ విల్ హ్యాపెన్ కనెక్టివిటీ చెక్ అవుతుంది ఆ సర్వర్స్లోకి వెళ్ళి పింగ్ ప్రాపర్ రెస్పాన్స్ వచ్చింది పాంగ్ ఆల్ రైట్ గ్రేట్. సో గ్రేట్. సో ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఫస్ట్ ఇదే కమాండ్ కొడతారు, కనెక్టివిటీ ప్రాపర్గా ఉందా లేదా. ఇక్కడ ఏమైనా ఇష్యూ వచ్చింది అనుకో ఇంకా మీరు ఆటోమేషన్ చేయలేరు. ఆల్ రైట్. నిన్న మనం అడ్హాక్ కమాండ్స్ 2 టైప్స్ ఆఫ్ అడ్హాక్ కమాండ్స్ నేర్చుకున్నాం. ఏంటిది? ఒకటేమో డైరెక్ట్ లినక్స్ కమాండ్స్ వితౌట్ మాడ్యూల్. ఎలా వితౌట్ మాడ్యూల్? లెట్స్ సే ఐ వాంట్ టు ఇన్స్టాల్ గిట్. వితౌట్ మాడ్యూల్ ఎలా చేయొచ్చు? Ansible ఆల్ Ansible -i ఆ ఇన్వెంటరీ ఏది ఉందో అది opt/inventory మారుద్దాం, ఇటాలిక్ లో వస్తుంది. ఓకే Ansible Ansible -i ఇన్వెంటరీ ఫైల్ పాత్ -b ఎందుకు చెప్పండి? టు పాస్ సూడో పర్మిషన్స్, రూట్ పర్మిషన్స్. -a ఎందుకు చెప్పండి? టు పాస్ attributes. Now what do you want to install? Git. Yum install git -y. సో ఇదేంటిది? ఎస్ ఇది ఇన్వెంటరీలోకి వెళ్ళి ఓకే ఏ సర్వర్స్ ఆల్ సర్వర్స్, సరే ఆల్ సర్వర్స్లో గిట్ ఇన్స్టాల్ చేస్తుంది. బట్ బేసికల్ ఏం చేస్తుంది? ఆ సర్వర్స్ యొక్క డిఫాల్ట్ టెర్మినల్స్లో డిఫాల్ట్ షెల్స్లో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ దిస్ విల్ నాట్ గివ్ ఐడెంపోర్టెంట్ ప్రాపర్టీ అంటే ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ ఇవ్వదు. ఇది బేసిక్. అట్లా కాకుండా ఆన్సిబుల్లో కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. ఓకే సో ఆ మాడ్యూల్స్ ఏంటిది? ఐడెంపోర్టెంట్ ప్రాపర్టీ ఇస్తుంది. అంటే ఒకవేళ ఆ డిజైర్డ్ కాన్ఫిగరేషన్ ఆల్రెడీ ఉంది అంటే గిట్ ఆల్రెడీ ఆ రిమోట్ సర్వర్స్లో ఉంది, దాన్ని టచ్ కూడా చేయదు. లేదు టచ్ ఓకే దాంట్లో ఇన్స్టాల్ చేస్తుంది. అండ్ ఆల్సో ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, పర్మిషన్స్, ఇట్లా ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ మాడ్యూల్స్ ఇస్తాయి. యూ నీడ్ టు అండర్స్టాండ్ మాడ్యూల్స్ ఆర్ బెటర్ వే టు హ్యాండిల్ యువర్ కాన్ఫిగరేషన్. సో ఎట్లా చేయాలి చెప్పండి మాడ్యూల్ ద్వారా చేయాలంటే? యూ టాక్ Ansible -i, సరే ఇది మీకు తెలిసిందే. సో లెట్ మీ కాపీ ఇట్. సో మాడ్యూల్ చేయాలి ఓకే ఏం చేయాలి మధ్యలో? -em. సో -em ఏ మాడ్యూల్ ఇన్స్టాల్ చేయాలంటే ఏ మాడ్యూల్ చెప్పండి? ఎం మాడ్యూల్. దేంట్లో? RHEL అయితే ఎం మాడ్యూల్. అదే ఉబంటు అయితే ఇంకేదో మాడ్యూల్ ఉంటుంది, APT మాడ్యూల్ సంథింగ్. ఎం మాడ్యూల్. -b ఏంటిది? టు పాస్ సూడో పర్మిషన్. -a టు పాస్ అట్రిబ్యూట్స్. బట్ అట్రిబ్యూట్స్ సింటాక్స్ వేరే ఉంటుంది. నేమ్ ఈక్వల్ టు సో నేమ్ ఈక్వల్ టు గిట్ స్టేట్ ఈక్వల్ టు ప్రెసెంట్. ఇంతే. ఎస్ ఆర్ నో? గాట్ ఇట్? సరే యూజర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు రెగ్యులర్గా అయితే ఎట్లా యాడ్ చేస్తాం? మామూలుగా లైనక్స్ ద్వారా అయితే సో ఇక్కడ ఏం పెడతాం? యూజర్ యాడ్. లెట్స్ సే user1 యాడ్ చేయాలి. user1. అదే మాడ్యూల్ ద్వారా చేయాలంటే ఏం చేయాలి? సో ఏ మాడ్యూల్ వాడాలి చెప్పండి? సో యూజర్ మాడ్యూల్. మీరు అనొచ్చు సార్ మీకెట్లా తెలుసు యూజర్ మాడ్యూల్ అని? నాకు కొంచెం ఎక్స్పోజర్ ఉంది కాబట్టి నాకు తెలుసు. బట్ నాట్ నెసెసర్లీ మీరు బట్టి కొట్టాల్సిన పని లేదు. Ansible డాక్యుమెంటేషన్లో ప్రతిదీ ఉంటుంది. మీకు ఒక బేసిక్ 10 to 20 or 20-25 మాడ్యూల్స్ తెలిస్తే చాలు. కొన్ని వేల మాడ్యూల్స్ డైలీ క్రియేట్ అవుతూ ఉంటాయి. యూ డోంట్ నీడ్ టు మగప్ ఆల్ ద మాడ్యూల్ నేమ్స్ అండ్ ప్రతి సింటాక్స్ మీకు తెలవాల్సిన పని లేదు. కానీ యూ షుడ్ నో ఎక్కడ సెర్చ్ చేయాలి. Ansible అఫీషియల్ డాక్యుమెంటేషన్లో సెర్చ్ చేయాలి. అండ్ ఎనీవే AI టూల్స్ ఆర్ దేర్, ChatGPT, రైట్? సో గూగుల్ బార్డ్, జెమినీ, ఇవన్నీ ఉన్నాయి, కోపైలట్. సరే ఏ మాడ్యూల్? యూజర్ మాడ్యూల్. ఆ నేమ్ ఏంటిది? ఆ యూజ్ ఓకే దీని అట్రిబ్యూట్ సింటాక్స్ ఏంటిది? నేమ్, స్టేట్. సో నేమ్ ఏమిద్దాం? user1. స్టేట్ ఏంటిది? ప్రెసెంట్. సరే యూజర్ని డిలీట్ చేయాలంటే ఇక్కడ యూజర్ వాడతాం. ఇక్కడ స్టేట్లో ఏం పెట్టాలి? అబ్సెంట్ పెట్టాలి. ఇది నిన్న మనం డిస్కస్ చేసినాం. ఎస్ సార్. సో ఈరోజు మనం ముందుకెళ్దాం.
ఇంకొన్ని మాడ్యూల్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో సరే ఒక్కసారి అయితే వీటికి ఏమైంది, నోడ్ 1 నోడ్ 2 ఎందుకో డిస్కనెక్ట్ అయినా సరే, మనకు నోడ్ 1 నోడ్ 2 పని కూడా లేదు. క్యాపిటల్ ఆర్ కొట్టిన తర్వాత ఆర్. సరే ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే యూజర్ 1 ని క్రియేట్ చేస్తాను. ఆన్సిబుల్ -i ఇన్వెంటరీ ఎక్కడ ఉంది, స్లాష్ ఓపీటీలో ఇన్వెంటరీ ఆల్. What do you want to do? You want to create user a module -m user module -b to pass root permission, to give root permission, privileged permission. Okay, -a attribute change చేద్దాం. name equal to, let's say user1, state equal to present. సో బేసికల్లీ మీరు ఈ కమాండ్ వాడినట్టు ఎలా వస్తుంది చూడండి, మీకు ఒక అది కూడా ఐడియా వస్తుంది. ఈ కమాండ్ వాడితే ఎలా ఉంటుంది, క్యాన్సిల్ చేసిన ఫస్ట్ ఈ కమాండ్ చూడండి, మీకు అర్థమైంది. ఆన్సిబుల్ -i /opt/inventory all యూజర్ యాడ్ user1 యాడ్ అయింది, కానీ ఆ user1 యొక్క ప్రాపర్టీస్ సరిగ్గా లేవు. ఓకే, సో ఆ గ్రూప్ ఏంటిది, ఆ గ్రూప్ ఐడి ఏంటిది, యూజర్ ఐడి ఏంటిది. సో కానీ ఇక్కడ ఇవి డిఫాల్ట్ తో పాటు మీరు ఎక్స్ట్రా కూడా పాస్ చేసుకోవచ్చు, పారామీటర్స్, అట్రిబ్యూట్స్. సో ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇంకోసారి నేను user1 యాడ్ చేయడానికి ట్రై చేస్తే ఇదేం చేస్తా అంటే మేబీ మోడిఫై చేసే ఛాన్స్ ఉంది, లేదంటే ఎర్రర్ త్రో చేసే ఛాన్స్ ఉంది. అదే మీరు దీంతో చేస్తే ఆల్రెడీ కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి ఇంకా దాన్ని టచ్ కూడా చేయదు, డిస్టర్బ్ కూడా చేయదు. ఓకే, జస్ట్ సక్సెస్ అని గ్రేస్ఫుల్ గా బయటకు వస్తుంది. Ansible spell. Ansible కరెక్ట్ కదంతా. ఓకే చూడండి, ఆల్రెడీ user1 ప్రజెంట్. సో అందుకే సక్సెస్ అని చెప్పి గ్రీన్ కలర్ లో మీకు నీట్ గా బయటకు వచ్చేసింది. ఇదే ఐడెంపోటెంట్ ప్రాపర్టీ ఆఫ్ Ansible. సరే ఓకే బాగుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఏదో ఒక సర్వర్లో HTTPD అప్లికేషన్ ని డిప్లాయ్ చేద్దాం. మీకు గుర్తుందా HTTPD అప్లికేషన్ వి యూస్ టు డూ? ఏం చేయొచ్చు HTTPD ఇన్స్టాల్ చేయాలంటే చెప్పండి కమాండ్ అంటే. ఇప్పుడు నోడ్ 2లో ఐ విల్ ఇన్స్టాల్ HTTPD నోడ్ 1 ఆర్ నోడ్ 2, ఇట్స్ అప్ టు యూ. సరే నోడ్ 1లో ఐ వుడ్ లైక్ టు ఇన్స్టాల్ HTTPD. సో చెప్పండి కమాండ్ అంటే sudo మాన్యువల్లీ install HTTPD -y. సో మామూలుగా మాన్యువల్ ఇన్స్టాల్ చేయాలంటే ఇంకా కమాండ్స్ ఏంటివి, ఇది ఇంకా రాట్లే, దేంట్లోనే చూద్దాం. సో ఏంటిది, m install HTTPD -y. సో ఇది ఓకే. ఆ తర్వాత ఏం చేయాలి, ఆ సర్వీస్ ని స్టార్ట్ చేయాలి. సర్వీస్ ని స్టార్ట్ చేయాలంటే కమాండ్ ఏంటి చెప్పండి. systemctl start HTTPD ఆర్ ఇంకేమైనా దీనికి ఆప్షన్ ఆల్టర్నేట్ కమాండ్ ఏముంది, సర్వీస్ HTTPD start. సరే ఆ తర్వాత ఏం చేయాలి, మీరు ఏదో ఒక పాత్ లో, ఏ పాత్, /var www HTML లో HTML ని పెట్టాలి. అప్పుడు బ్రౌజర్ లో దాని ఐపీ విత్ పోర్ట్ నెంబర్ 80తో యాక్సెస్ చేయొచ్చు. ఎస్ చూడండి నేను ఏం చేస్తాను, ఐ డు సేమ్ sudo, ఐ జస్ట్ కాపీ పేస్ట్ sudo, కాకపోతే ముందు sudo పెట్టాలి, EC2 యూజర్ లో ఉన్నాయి కాబట్టి. ఏం ఇన్స్టాల్ HTTPD -y బాగుంది. నెక్స్ట్ ఏం చేస్తా, systemctl start HTTPD or service start HTTPD, whatever. systemctl start HTTPD. What I missed? sudo. Okay, done. So status check చేయాలంటే కమాండ్ ఏంటిది, status or service HTTPD status అయినా that would also work. Just started 10 seconds ago. బాగుంది. Now I want to deploy something. ఏం డిప్లాయ్ చేద్దాం, some index.html. అది ఎక్కడికి పోవాలి చెప్పండి, cd var www HTML. ఓకే, సో ఆల్రెడీ index.html ఉంది. ఎందుకు ఉంది అంటే నేను ఇందాక ప్రాక్టీస్ చేశాను. November 30. సో సరే ఇది లేదు, మీకు ఫస్ట్ అనేది ఉండదు. rmf index.html
ఫ్రెష్ క్రియేట్ చేద్దాం. ఏం చేస్తా, విఐఎం ఇండెక్స్ డాట్ హెచ్టి sudo. థ్యాంక్ యూ. ఏం పెట్టచ్చు ఇక్కడ, మీ కోడ్ పెట్టుకోవచ్చు, వాట్ ఎవర్. సరే, నేను మన ర్యాండమ్ ఏదో ఒక కోడ్ పెడదాం, లేదంటే ఆ ర్యాండమ్ ఫేస్బుక్ కోడ్ పెడదాం. సో ఇది కాదు కదా, ఫేస్బుక్ let me sign out. సరే, ఏం చేస్తే దీని కోడ్ ఎట్లా కాపీ చేసుకోవాలి, రైట్ క్లిక్, వ్యూ పేజ్ సోర్స్, జస్ట్ కాపీ యాజ్ ఇట్ ఇస్, కంట్రోల్ సి, ఎస్కేప్ ఐ, ఇన్సర్ట్ మోడ్ లోకి వచ్చిన, రైట్ క్లిక్, పేస్ట్. ఏదైనా కాపీ చేసుకోవచ్చు, నాట్ నెసెసర్లీ దిస్ హెచ్టిఎంఎల్ కోడ్, వాట్ ఎవర్ హెచ్టిఎంఎల్ కోడ్ మీకు ఏది కావాలంటే కాపీ చేసుకోండి. డన్, ఎస్కేప్, షిఫ్ట్ డబ్ల్యూ, షో, డన్. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, దీని పబ్లిక్ అయిపోయి, దేని నోడ్ 1 పబ్లిక్ అయిపోయినాయి, బ్రౌజర్ లో కొట్టి యాక్సెస్ చేయొచ్చు. ఏ పోర్ట్ తోటి, క్లోజ్ నోడ్ 1 పబ్లిక్ అయిపోయినాయి, విత్ పోర్ట్ 80 తో యాక్సెస్ చేయొచ్చు. చూస్తుందా, ఇది మనం మాన్యువల్ గా ఒక సర్వర్ లో చేయగలిగాం. బట్ ఇట్లా 100 సర్వర్స్ లో చేయాలంటే ఇట్లాంటి సెటప్ ని యూ నీడ్ ఆన్సిబుల్. సార్ ఇప్పుడు మనం చేద్దాం. సో ఇప్పుడు నోడ్ 1 లో చేసాం కదా, సిమిలర్ సెటప్ నోడ్ 2 లో ఆన్సిబుల్ ద్వారా చేద్దాం. నోడ్ 1 లో చేద్దాం, నోడ్ 2 లో చేద్దాం. సో మీరు చెప్పండి ఏమేం చేయాలి. ఫస్ట్ ఐ వాంట్ టు ఇన్స్టాల్ హెచ్టిటిపిడి. సో కమాండ్ ఏంటి చెప్పండి, ఆన్సిబుల్ -i/opt ఇన్వెంటరీలో ఏ మాడ్యూల్, యూ కెన్ టాక్, ఇన్స్టాల్ M model. ఎం మాడ్యూల్, M. -b -a name equal to httpd state equal to present. ఎంటర్ కొట్టండి. ఓకే, ఆల్ పెట్టాలి, i/opt ఎందులో, ఆల్రెడీ నోడ్ 1 లో ఉంది, అయినా నేను ఆల్ అని పెడుతున్నా. నోడ్ 1 లో ఇన్స్టాల్ అయింది, సో అయినా ఆల్ అని పెడుతున్నా, ఎంటర్. ఇది నోడ్ 1 లో, అందుకే సక్సెస్ అని చూపిస్తుంది. నోడ్ 2 లో ఇప్పుడు ఇన్స్టాల్ అయింది ఈ ఆన్సిబుల్ ద్వారా. గ్రేట్, ఎస్ సార్, డన్, ఎక్సలెంట్, బాగుంది. నెక్స్ట్ ఏం చేయాలి, సర్వీస్ ని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏ మాడ్యూల్ వాడాలి చెప్పండి, Service model. సర్వీస్ మాడ్యూల్. జనరల్లీ మీకు అర్థమైపోతుంది. సరే మీకు తెలీదు, ఆన్సిబుల్ గూగుల్లో అడగండి. సో ఓకే, సో సర్వీస్, ఓకే, సో ఆన్సిబుల్ మాడ్యూల్ ఫర్ సర్వీస్ కమాండ్ అని కొట్టండి. ఆన్సిబుల్ మాడ్యూల్ ఫర్ wget అయితే wget, ఫర్ సర్వీస్ కమాండ్ అయితే సర్వీస్ కమాండ్, సర్వీస్ మాడ్యూల్ నాకు తెలుసు బై ద వే. సో నేను జస్ట్ సర్వీస్ మాడ్యూల్ పెడుతున్నా. ఏ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్. ఆల్రైట్, సో నేమ్ ఏముంటుంది చెప్పండి, httpda. ఈ బిఏ మీకు తెలుసు. స్టేట్ ఏముండాలి చెప్పండి, యూ కెన్ టెల్. Start. స్టార్ట్. Status. గుడ్ గుడ్ ఆన్సర్, గుడ్. ఓకే, మీ థాట్ ప్రాసెస్ కరెక్టే ఉంది. నేను ఎంటర్ కొడుతున్నా. యూ విల్ సీ ఎర్రర్. ఇట్స్ ఓకే, మీరు చెప్పింది కరెక్టే, బట్ యూ విల్ సీ ఎర్రర్. వై ఎర్రర్ ఏమంటుంది అంటే, అది కరెక్ట్ సింటాక్స్ కాదంట. యూ మస్ట్ ప్రొవైడ్, ఏ వాల్యూ ప్రొవైడ్ చేయాలి, స్టార్టెడ్, అప్పుడు, ఓకే, సో రీస్టార్టెడ్, రీలోడెడ్, ఇట్లా పాస్ట్ టెన్స్ ఈడీలో ఉండాలి. కానీ మీరేమి ఇచ్చిండ్రు, స్టార్ట్ అని ఇచ్చిండ్రు, అందుకే ఎర్రర్ త్రో చేసింది. ఇట్స్ ఓకే, మీకు తెలీదు ఫస్ట్ టైం, బట్ ఓకే, ఈ రకంగా మీరు యూ లర్న్, దిస్ ఇస్ హౌ యూ విల్ లర్న్. ఓకే, సో ఏం పాస్ చేయాలి, స్టార్ట్ కాదు, ఏం పాస్ చేయాలి, సర్వీసెస్ కి పాస్ట్ టెన్స్, స్టార్టెడ్, స్టాప్డ్, అట్లా స్టార్టెడ్, ఎంటర్. ఇప్పుడు ఏమైతుంది, ఆల్రెడీ ఒక దాంట్లో స్టార్టింగ్ లోనే ఉంది, స్టార్ట్ అయ్యే ఉంది. సో మీకు ఏమొస్తుంది, గ్రీన్ కలర్ లో సక్సెస్ అని వస్తుంది. సర్వీస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంది, అందుకే గ్రీన్ కలర్ లో సక్సెస్ ఉంది. ఇంకో దాంట్లో ఏముంది,
లేదు, కాన్ఫిగరేషన్ లేదు. సో అది కాన్ఫిగరేషన్ సెటప్ చేస్తుంది. ఎక్సలెంట్, డన్. నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? index.html ని పెట్టాలి. మరి index.html ని పెట్టాలంటే ఈసారి ఏం చేయాలి చెప్పండి? ఏ మాడ్యూల్? ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ కుడ్ బి ద మాడ్యూల్ నేమ్? టచ్. టచ్ కాదు. Path. index.html ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఎక్కడ ఉంది? నీ రిమోట్ సర్వర్లో ఉంది. సరే, నేను అది కూడా పెడతాను. cd/okdలోకి వెళ్తున్నాం. ఇక్కడనే index.html కూడా పెట్టేద్దాం. vim index.html, లేదంటే నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. mkdir ansible-practice. ఓకే, ఓకే, అందులోకి వెళ్తా. cd ansible practice వెళ్తా. ఇక్కడ index.html పెడతాం. vim index.html sudo index.html ఎంటర్. సరే, మళ్ళీ కాపీ చేద్దామా? రైట్ క్లిక్, ఓపెన్, రైట్ క్లిక్. పేజ్ సోర్స్ రావట్లే. కిందికి ఉంటుంది బ్రో, స్క్రోల్ చేయండి. సార్ Control U button. టెక్స్ట్ Sir, కాపీ Control U. చేస్తున్నారు సార్. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి. Control use it. ఓకే, ఓకే. పేస్ట్. సో ఆల్రెడీ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్, ఆ కోడ్ ఏదైతే ఉందో అది కంట్రోల్ సర్వర్లో ఉంది. నౌ యూ నీడ్ టు డిప్లాయ్ దట్ కోడ్ టు రిమోట్ సర్వర్స్. సో హౌ టు డూ? ఓకే, సో కోడ్ వచ్చేసి కంట్రోల్ సర్వర్లో ఉంది. సరే, కాపీ కాలేదా? HTML కనిపించలేదా? షిఫ్ట్ జీజీ మళ్ళీ చేస్తా. కంట్రోల్ సి, ఇన్సర్ట్, పేస్ట్. ఇదే ఉండాలండి, నేను నచ్చిన కోడ్ పెట్టుకోండి. లేదంటే బెస్ట్ థింగ్, ఐ విల్ కాపీ ఆర్ ఎంసీ కోడ్, mindcircuit.in. మన వెబ్సైట్ కోడ్ కాపీ చేసుకుని రైట్ క్లిక్, ఓకే, వ్యూ పేజ్ సోర్స్, కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, ఫ్రెష్ గా మన కోడ్ కాపీ చేద్దాం. పేస్ట్. డన్. ఓకే, సో మన ఎంసీ కోడ్ కాపీ చేసినాం. సో ఇప్పుడు ఈ ఎంసీ వెబ్సైట్ ని నేను ఎక్కడ డిప్లాయ్ చేయాలనుకుంటున్నా? నోడ్ 1లో, నోడ్ 2లో డిప్లాయ్ చేయాలనుకుంటున్నా. సో ఏ మాడ్యూల్ వాడాలి చెప్పండి? కాపీ. సో జనరల్లీ కాపీ మాడ్యూల్. జనరల్లీ సేమ్ ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి. పెద్ద మీరు ఓకే, కాపీ మాడ్యూల్ ఒకవేళ తెలియకపోతే గూగుల్ చేయండి. కాపీ మాడ్యూల్లో ఇప్పుడు ఈ అట్రిబ్యూట్స్ ఏముంటాయి చెప్పండి? వాట్ కుడ్ బి ద అట్రిబ్యూట్స్? ఇట్లయితే ఉండవు. ఏంది అట్రిబ్యూట్స్ ఎట్లుంటాయి అంటే, కాపీ ఎక్కడి నుంచి ఎక్కడికి చేయాలి, ఏ సోర్స్ నుంచి ఏ డెస్టినేషన్ కి చేయాలి. సో ఎట్లుంటది అంటే, దీని syntax of this module will be src source equal destination equal source ఎక్కడి నుంచి,
స్లాష్ ఓపీటీలో ఏముంది యాన్సిబుల్ ఐఫన్ ప్రాక్టీస్ అండర్ స్కోర్ ప్రాక్టీస్ ఐఫన్ ప్రాక్టీస్లో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ని ఎక్కడ కాపీ చేయాలనుకుంటున్నావు డెస్టినేషన్ ఎక్కడ రిమోట్ నోట్స్లో వార్ డబ్ల్యూడబ్ల్యూ హెచ్టిఎంఎల్ స్లాష్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఇక్కడ కాపీ చేయాలనుకుంటున్నాను ఎంటర్ కొట్టండి అదే కాపీ మాడ్యూల్ డన్ కాపీ అయిపోయింది యూ వాంట్ సీ దట్ సో మీరు ఏదైనా తీసుకోండి ఇప్పుడు నోడ్ 1 నోడ్ 2 నోడ్ 1 పబ్లిక్ అయిపోయింది పేస్ట్ హియర్ బై డిఫాల్ట్ పోర్ట్ 80 అందుకే మీకు పెట్టాల్సిన పని లేదు వచ్చేసింది నోడ్ 2 పేస్ట్ చేయండి కాపీ విత్ పోర్ట్ నెంబర్ 80 ఇవ్వకపోయినా ఓకే 80 ఇస్ ద డిఫాల్ట్ పోర్ట్ సో కెన్ యూ సీ అంటే మీకు అర్థమవుతుందా ఇట్లా ఎన్ని సర్వర్స్ పైన కూడా సేమ్ కోడ్ డిప్లాయ్ అవుతుంది ఆర్ యూ విత్ మీ హలో గాట్ ఇట్ సార్ Yes, sir. Yes, sir. సో ఆర్ యూ గెటింగ్ ద బ్యూటీ ఆఫ్ యాన్సిబుల్ నా ఎట్లా మీరు టాస్క్స్ ని ఆటోమేట్ చేయాలో సో ఈ రకంగా మీరు అడ్హాక్ కమాండ్స్ తోటి రకరకాలుగా చేయొచ్చు సో అడ్హాక్ కమాండ్స్ నా ఇక్కడ వరకు మీకు క్లియర్ అందరికి సో కొన్ని బేసిక్ అడ్హాక్ కమాండ్స్ ఇక్కడ ఉన్నాయి ఈ ఫైల్ మీకు ఇచ్చేస్తా సో ఈ మాడ్యూల్స్ ఏంటిది ఇవన్నీ మనం డిస్కస్ చేసినాం సో గిట్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి ఇవి ఈవెన్ మీరు ఫైల్ అయిన సర్వీస్ మాడ్యూల్ ఓకే సో మీరు జావా ఇన్స్టాల్ చేయాలంటే సో నేమ్స్ ఓకే మీకు ఇంకా ఓకే సరే ఇప్పుడు నేను ఫైల్ క్రియేట్ చేయాలి సో మామూలుగా మనం ఏం చేసినాం ఈ రిమోట్ సర్వర్స్లో ఓకే సో ఏం చేద్దాం అనుకున్నాం ఓపీటీలో ఫైల్స్ క్రియేట్ చేసినాం గుర్తుందా cd/opt-లో we created files and directories Flashlight is already turned off. we created files and directories సో మరి దీనికి కూడా ఏమైనా మాడ్యూల్ ఉందా అంటే మనం ఏం చేసినాం ఈ కమాండ్ వాడినాం కదా టచ్ కమాండ్ వెర్ ఇస్ దట్ దిస్ టచ్ లెట్స్ సే ఓపీటీలో ఏబిసి అనే ఫైల్ క్రియేట్ చేయాలి సో లెట్ మీ కాపీ ఇట్ యూ విల్ గెట్ ఎ ఐడియా సో ఈ ఓపీటీలో యాన్సిబుల్ -i స్లాష్ ఓపీటీ స్లాష్ ఇన్వెంటరీ మీరు ఈ ఫైల్లో ఎందుకు సార్ మీరు -i ఇయ్యలే అంటే అదే డిఫాల్ట్ ఇన్వెంటరీ తీసుకుంది అప్పట్లో ఇప్పుడు మనం అలా లేదు ఇంకా బెటర్ వేలో చేస్తున్నాం -i అని ఇన్వెంటరీ పాస్ చేస్తున్నాం సో యాన్సిబుల్ -i ఇన్వెంటరీ -b ఏం చేసినాం టచ్ ఏబిసి అని ఫైల్స్ క్రియేట్ చేసినాం ఇదేం చేస్తుంది ఇక్కడ ఏబిసి అనే ఫైల్స్ క్రియేట్ చేస్తుంది ఇప్పుడు సి అట్లా కాదు ఇంకా మాడ్యూల్ ఏమన్నా ఉందా ఎందుకంటే ఇప్పుడు ఏబిసి ఫైల్లో ఏ పర్మిషన్ ఇచ్చినాం డిఫాల్ట్ పర్మిషన్ ఇచ్చినాం సో యూజర్ ఎవరు ఓనర్ ఎవరు గ్రూప్ ఏంటిది ఇవన్నీ డిఫాల్ట్ అట్లా కాకుండా దెర్ ఈజ్ అ ఫైల్ మాడ్యూల్ ఏ మాడ్యూల్ -m file module what do you want to do okay. So you want to create a file or you want to create a directory so name ఏమిద్దాం నేమ్ ఈక్వల్ నేను ఏమిస్తా అంటే xyz అనే ఫైల్ స్టేట్ ఈక్వల్ టచ్ అంటే ఏమవుతుంది ఒక ఫైల్ టచ్ అవుతుంది ఆ ఫైల్ నేమ్ ఏంటిది xyz ఎంటర్ కొట్టండి ఇప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది నీట్గా వస్తుంది అవుట్పుట్ ఏమని వచ్చింది ఓకే సో ఓకే సో xyz అనే ఫైల్ క్రియేట్ అయింది దాని గ్రూప్ ఐడి ఏంటిది యూజర్ ఐడి ఏంటిది మోడ్ ఏంటిది డిఫాల్ట్ పర్మిషన్ దీన్ని మీరు మార్చుకోవచ్చు ఇవన్నీ అట్రిబ్యూట్స్లో చేంజ్ చేసుకోవచ్చు ఎట్లా చేంజ్ చేసుకోవాలి ఒకసారి గూగుల్ని అడగడం మీకు తెలుస్తుంది సో ఈ రకంగా ఇప్పుడు లెట్స్ మళ్ళీ క్రియేట్ చేయడానికి ట్రై చేసినా కూడా రీక్రియేట్ కాదు అదే ఇక్కడైతే ఏమవుతుంది రీక్రియేట్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు నేను ఏబీసీ వస్తే కొత్త ఫైల్ ఉన్నదానిపైన ఓవర్ రైట్ అవుతుంది చేంజ్ అంటే ఓవర్ రైట్ అయ్యింది అట్లా కావద్దు అదే ఇప్పుడు మీరు XYZ చూస్తే రీక్రియేట్ కాదు కాన్ఫిగరేషన్ ఓల్డ్ కాన్ఫిగరేషన్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది ఇట్ విల్ బ్రో నాట్ ఇప్పుడు ఆ XYZ ఫైల్ పర్టికులర్ పాత్ లో చేయాలంటే ఎలా ఇవ్వాలి కమాండ్ ఏ పాత్రలో కావాలి నీకు ఆ ఓపీటీ ఎగ్జాంపుల్ ఓకే కమ్ హియర్
స్లాష్ ఓపీటీ నేమ్ ఈక్వల్ Okay. స్లాష్ ఓపీటీ స్లాష్ XYZ. సో ఇక్కడ వచ్చి చూడు ఇది అనిపిస్తుంది LL. ఆర్ యూ విత్ మీ? Yes, bro. సరే నాకు డైరెక్టరీ కావాలి, ఫైల్ వద్దు, ఐ డోంట్ వాంట్ ఫైల్, ఐ వాంట్ డైరెక్టరీ. మళ్ళీ మాడ్యూల్ వచ్చేసి ఫైల్ మాడ్యూలే, కాకపోతే స్టేట్ ఈక్వల్ dir డైరెక్టరీ. సో ఏ డైరెక్టరీ? లెట్స్ సే ఐ వాంట్, సో మధు డైరెక్టరీ, మధు కిరణ్ డైరెక్టరీ, ఆర్ Kubernetes డైరెక్టరీ, KX డైరెక్టరీ. ఆ డైరెక్టరీ గాట్ క్రియేటెడ్. ఏమంట ప్రాబ్లం? ఇక్కడ మీరు ఏమి ఇవ్వాలి అంటే ఎమ్ కాదు, ఇక్కడ నేను dir కాదు ఇవ్వాల్సింది, డైరెక్టరీ అని ఇవ్వాలి. టచ్ అంటే ఫైల్ క్రియేట్ అవుతుంది, డైరెక్టరీ అంటే డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. ఓకే, హార్డ్ లింక్ టు సాఫ్ట్ లింక్స్ కావాలంటే మీరు ఇట్లా హార్డ్ సాఫ్ట్ ఇచ్చుకోవచ్చు. ఏది వద్దు డిలీట్ చేయాలంటే యాబ్సెంట్ అని పెట్టాలి. ఇక్కడ మీకు అందుకే తెలుసు, ఇక్కడ ఏమైనా కావాలంటే మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఇన్పుట్ రాంగ్ పోయింది. సో ఐ నీడ్ టు మెన్షన్ డైరెక్టరీ got created. You can see here LL. లేదా మీకు సాఫ్ట్ లింక్స్ హార్డ్ లింక్స్ అంటే అవి కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఒకసారి దాని సింటాక్స్ దాన్ని ఎట్లా చేయాలో గూగుల్లో చూడండి. సో ఫార్ క్లియర్ సార్ మై డియర్ ఫ్రెండ్స్? ఎస్ Yes, Anna. ఓకే, సో కూల్. సో నా ఓకే, సో నా మనం నెక్స్ట్ ప్లే బుక్స్లోకి వెళ్దాం. వాట్ ఈజ్ ప్లే బుక్? సో ఇప్పుడు ఇట్లా మనం 10 సార్లు లెట్స్ ఇప్పుడు చిన్న చిన్న ఉన్నాయి కాబట్టి మనం ఏం చేసినాం, ఈ కమాండ్స్ కొట్టినాం, ఈ అడాక్ కమాండ్స్ చిన్న చిన్న ఉన్నాయి కాబట్టి కొట్టేసినాం, 3 టాస్క్లే ఉన్నాయి. బట్ లెట్స్ చాలా టాస్క్స్ని ఆటోమేట్ చేయాలి, గిట్ ఇన్స్టాల్ చేయాలి, HTTPD ఇన్స్టాల్ చేయాలి, అండ్ యూ వాంట్ టు యాడ్ ఎ యూజర్, యూ వాంట్ టు ఇన్స్టాల్ Tomcat, యూ వాంట్ టు ఇన్స్టాల్ జావా, యూ వాంట్ టు డిప్లాయ్ ద కోడ్, యూ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్. ఇట్లా కాంప్లెక్స్ థింగ్ ఉంది. ఇది సింపుల్ స్ట్రేట్ అవే, ఇదేంటిది స్ట్రేట్ అవే మీకు ఏదైనా సింపుల్ టాస్క్ ఉంటే అడా కమాండ్స్ అయిపోతుంది. బట్ కాంప్లెక్స్ టాస్క్స్ ఉన్నాయి, యూ వాంట్ టు ఆటోమేట్ దెమ్. ప్రతిసారి అడా కమాండ్ కొట్టలేరు, మరి వాటిని ఆటోమేట్ చేయొచ్చు అంటే చేయొచ్చు. దానికోసం మీరు ఒక ప్లే బుక్ రాయాలి. ఓకే, వాట్ ఈస్ ప్లే బుక్? ప్లే బుక్ ఈజ్ Ansible కాన్ఫిగరేషన్ ఫైల్ ఇన్ .yaml ఎక్స్టెన్షన్. ఓకే, .yaml ఎక్స్టెన్షన్. మీకు YAML ఫైల్ కొత్త కాదు. ఎస్ సార్. సో మనం బ్రేక్ తర్వాత చూద్దాం. సో 8:05 అవుతుంది, 8:10 వరకు బ్రేక్ తీసుకోండి. ఈరోజు క్లాస్ కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో ఇన్ఫాక్ట్ ఇంకా డైలీ కూడా కొంచెం కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. సో ప్లీజ్ కోఆపరేట్. సో చలో 8:10కి కలుద్దాం. మనం ప్లే బుక్ ఏందో దాని సింటాక్స్ ఏందో చూద్దాం. వెరీ ఇంపార్టెంట్.